అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది, పులి పిల్లైపోయింది. కమిషనర్ తో చీవాట్లు తిని సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు. అసలే వాడు పులి, ఇప్పుడు దెబ్బ తిన్న పులి, మర్చిపోకు. వెరీ గుడ్, నువ్వు వెళ్ళరా. జగన్ సార్, గొడవ ఉన్న మన సరికంత జాగ్రత్తగా ఉంది. రేపే మన పార్టీకి అమ్మేయచ్చు. గుడ్. చూడండి, మీ గొడవలో ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పేలుతున్నాయి. కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చొద్దని చెప్పండి. చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ పడించారు. అంత ఇదిగా జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను విను. ఎంతో ఇదైన ఆ పులి గోళ్లు తీసేసి కళ్ళు పీకేసి కళ్ళు పొడిచేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క సాగు చేస్తుంది. కనుక అలాంటి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్. వాట్ నాన్సెన్స్! ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నువ్వా? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరిని ఇల్లు సర్దావు? ముందు ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని.
లోపలికి రావడానికి ఎవరనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకరకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నా నెత్తి మెక్కుదాం అనుకుంటున్నామో అదేం కుదరం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్! ఓహో, చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాతి కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. ఇదిగో చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను గనుక కళ్ళెర చేశానంటే వాళ్ళు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటో నువ్వు కళ్ళెరు చేసేది? నువ్వు కళ్ళెరు చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధ, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నా రైఫిల్కి వీడు మరో టార్గెట్ గా పెడతాను. అది కాదు అంకుల్. డోంట్ టాక్. నాకు దుర్భాష తెప్పించొద్దు. అమ్మాయి వస్తాను. ఓకే అంకుల్. ఇది పట్టుకోండి. మేడం, గోపి రూమ్ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నో మెన్షన్.
ప్రశాంతంగా బాధపడకు. బాబు క్రాంతి, ఇలా ఒంటరిగా నీలో నువ్వు కుమిలిపోతుంటే ఇక ఆడపిల్లలకి ధైర్యం చెప్పేదెవరు? నేను కుమిలిపోవటం లేదు అంకుల్, కసితో రగిలిపోతున్నాను. నా గుండె అగ్నిపర్వతంలా మారి మండుతుంటే అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. క్రాంతి, అంకుల్, నా బంగారు చెల్లెలు మనసు పడ్డ ఆ గోపిని అతి దారుణంగా హత్య చేస్తున్న ఆ మృగాల్ని వదలను. వాళ్ళని వేటాడి వెంటాడి చీల్చి చీల్చి చంపుతాను. ఆ దేవుడే దిగొచ్చి అడ్డుపడినా సరే వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. డాక్టర్, అవును, చూపు పోయిందనే విషయం షాక్ అవ్వకుండా ఆమెకు తెలియచేశాం. మనసును రాయి చేసుకుని ఆ నిజంతో ఆమె రాజీ పడింది కనుక మీరు ఆమె దగ్గర బాధపడి ఆమెను బాధ పెట్టదని నా అడ్వైస్. అన్నయ్య, వచ్చావా అన్నయ్య? లక్ష్మి, నాకు చూపు పోయిందని బాధపడుతున్నావా? లేదు. వద్దన్నయ్య, వద్దు. లక్ష్మి, నీ చూపు పోతే నా కళ్ళే పోయినట్లమ్మా. ఏమిటన్నయ్యా అలా చిన్నపిల్లల్లా బాధపడుతున్నావేంటి? లక్ష్మి, రాధా, మీరిద్దరూ నాకు రెండు కళ్ళై నాకు చూపులేలోకి తీరుస్తారా? అవే మాటలమ్మా. మీరిద్దరూ నాకు తోడుండగా నాకు చూపు ఉంటేనే లేకపోతేనే. బాబు క్రాంతి, ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ లో చెల్లికి కళ్ళు పోయాయి అంకుల్. అమ్మా, అమ్మా లక్ష్మి, ఊరుకోమ్మా. అందమైన పువ్వుల్ని, పాపల్ని, దీపాల్ని సృష్టించిన ఆ దేవుడు అవన్నీ కలబోసి నిన్ను సృష్టించాడు. అలాంటి దేవుడే నీకు శిక్ష విధించాడు అంటే ఏ నేరస్తుణ్ణి క్షమించని నేను ఆ దేవుడే కనిపిస్తే కాల్చి పారేస్తాను. గోపి పోయాక నా కళ్ళెందుకు? చాలా ఇదైన ప్లాన్ వేసినందుకు నీకు బహుమానం తీసుకో. చాలా సంతోషం సార్, మీ గొప్ప మనసుకు నాకు ఏం అంతా చేయాలి? నువ్వే తీసేసుకోకు. నువ్వెంత ఇదిగా ప్లాన్ వేశావో వాడు అంత ఇదిగా సహకరించాడు కనుక సగం వాడికి. నా సర్వీస్ మీరు గుర్తించినందుకు చాలా సంతోషం బాస్. ఆగు, డబ్బును చూసి మరీ అంత ఉత్సాహపడిపోకూడదు. నీది 2 షాల్తీల్ని లేపవలసిన బాధ్యత కాని చచ్చి చెడి ఎలాగో అలా ఇదై ఒక షాల్తీనే కదా లేపావు అని చేత నువ్వు సగమే తీసుకో. మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు. ఆ పులిగాడి చెల్లెలు గుడ్డిదైపోవడానికి ఓ రకంగా నువ్వే కారకుడివి కనుక తీసుకో నా బహుమానం. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ. ఏమండి, మీ ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది, నేను వెళ్ళొస్తాను. రాజా, ఒక మాట. ఏమిటి లక్ష్మి? అన్నయ్య ఇంతకాలం రాధకి తోడుగా ఉండే వాళ్ళన్నీ లేడు కదా, మరి ఒక్కటి రాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్న వాళ్ళు ఎవరు లేని రాధకి మరిద్దరం తోడుగా ఉండడం మంచిది. ఏమంటావు? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ లక్ష్మి, ఏ బంధం లేకుండా ఇక్కడ ఎలా ఉండటమా అనుకుంటున్నావు కదూ? ముందు ముందు నా వధువు కాబోతున్నా, నా మాట కదలకు.
అలాగే లక్ష్మి. ఏమా ఏమిటి ఇలా వచ్చాయంటే ఇవాళ నాకు హాలిడే అండి. ప్రతాపరావు గారు లాంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు డ్యూటీలో మెలకువలు తెలుసుకోవచ్చని. ఏమిటి ప్రతాపరావు గారి అనుభవాలా? ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో? ఆయన ఏమన్నా అలీబాబా సింధుబాబా అడ్వెంచర్ చేయడానికి? ఆయన వల్లనే ఉందయ్యా. అది కాదు, ఇంకా నా సర్వీస్ లో నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏమిటి మీరు అడ్వెంచర్ చేశారా? ఏమిటి నేను ఇంటర్పోల్ లో పనిచేసిన సంగతి నీకు తెలీదా? ఇంటర్పోల్ లేకపోతే లైట్ పోల్ ఫ్లాగ్ పోల్ అనుకుంటున్నావా? ఒకసారి ఒక కేసు జరిగింది. దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్. ఏమిటి బ్రెడ్ అండ్ జామ్? అదేనో, బ్రెడ్ అనేటువంటి మగ గూడచారి, జామ్ అనే ఆడగూడచారి, వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలో ఎక్కడ షిప్ కనపడినా సరే పట్ 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 కాల్చి అవతల పారేసేవారంటే. అప్పట్లో నాకు ఇలాగే సాల్యూట్ చేస్తుండేవారు. సార్ మీ వెనకాల చరిత్ర నాకు చెప్పేది. ఒకసారి ఆ బ్లడ్ గాడిని షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను. సార్ ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో తోసేస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. అంచేత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతాపరావు గారు ఏమిటా ప్రతాపరావు అని ఇందాక నుంచి జపం చేస్తున్నావు? వాడు అప్పుడెక్కడ ఉన్నాడు? ఏమంటాడు? పోలీస్ స్టేషన్ లో లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు. నా చేతులతో నేను అనేక సార్లు ఇచ్చాను. నువ్వు ఇంటర్పోల్ ఏజెంట్ వా? కాదు బాబు, బ్లాక్ పోల్ ని. ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామును పట్టుకున్నావా? లేదు బాబు, ఊరికే బ్లడ్ కోసి జామ్ రాసేవాడిని. మరి నాకు లంచం ఇచ్చావా? లేదు బాబు, లేదు బాబు, నేను ఎప్పుడు ఇచ్చాను? వెనక మీరే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుని రైఫిల్ షూటింగ్ చేస్తాను. జాగ్రత్త. ఇక మళ్ళీ తలాడుతావు. ఇక బాబు, ఆయనతో ఉంటే మనకి పిచ్చిక్కి చేస్తారు కానీ మనం వెళ్దాం.